లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్గా ఉందా? లీడర్స్ మనకు రకరకాలైనటువంటి జబ్బులు మనకు జ్వరం వస్తుందండి. ఆ జ్వరానికి సంబంధించి మన దగ్గర కేవాలో చాలా చాలా ఎక్స్ట్రాఆర్డినరీ మనకు వచ్చింది సిరప్స్ టాబ్లెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం జనరల్గా మనం వచ్చింది ఇప్పుడు నేను చెప్పేది నేచురల్ రెమెడీతో పాటు మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ ఏమి వాడాలో ఒకసారి నేను డెప్త్గా చెప్తాను. అందరు కూడా అవసరం అనుకోండి, నోట్ చేసుకోండి. చాలా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇంతవరకు ఎప్పుడు మనం డిస్కస్ చేసుకోదానండి. జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అండి మామూలుగా నేచురల్గా మనకు వచ్చింది ఇక్కడ లభిస్తున్నటువంటి కొబ్బరి నీళ్ళు. మనం కొబ్బరి నీళ్ళు అనేది మామూలుగా వచ్చింది చాలామంది ఏమంటారంటే తాగకూడదు తాగకూడదు అంటారండి. ఖచ్చితంగా జ్వరం వచ్చినా ఏ జ్వరం కానీ టైఫాయిడ్ కానీ మలేరియా కానీ ఏ జ్వరం వచ్చినా కూడా ఖచ్చితంగా కొబ్బరి నీళ్ళు అనేది తాగాలి. ఒకవేళ మనము కొబ్బరి తింటే కూడా చాలా మంచిదండి. అందులో చాలా పల్చగా ఉన్న కొబ్బరి తినకూడదు, మందంగా ఉన్న కొబ్బరి తినకూడదు. ఆ కొబ్బరి నీళ్ళు అనేది మనం వాటర్ అయితే ఏదైతే తాగుతున్నామో ఆ వాటర్ బదులు కొబ్బరి నీళ్ళు అనేది వాడామంటే చూరంగా మనకు వచ్చింది నేచురల్గా మనకి జ్వరం అనేది బాగా కంట్రోల్లోకి వస్తుంది. ఆల్రెడీ సైంటిఫిక్గా అది ప్రూవ్ అయిందండి. ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఆల్రెడీ నేను కూడా ఒక పేషెంట్కి ఇక్కడ రీసెంట్గా జ్వరం వస్తే చూద్దామని డ్రై ట్రయల్లో నేను కూడా ఫాలోఅప్ చేసి కోవిడ్ అప్పుడు వచ్చింది ఈ సిమ్టమ్స్ని పరిశీలించిన తర్వాత ఓన్లీ ఈ వాటర్ బదులు ఈ కంటిన్యూగా కొబ్బరి నీళ్ళు తాగితే చాలా చాలా రిలీఫ్ ఇచ్చింది. అదేవిధంగా ఇమీడియట్లీగా మనకు వచ్చింది 48 అవర్స్లో మనకు వచ్చింది రిలీఫ్ వచ్చిందండి. కాబట్టి అందరూ కూడా జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కొబ్బరి నీళ్ళు అనేది తాపియండి. అదేవిధంగా కొబ్బరి నీళ్ళు దాంతోపాటు కొబ్బరి అండి అంత లేతగా ఉన్న కొబ్బరి తినకూడదు, ఎక్కువ మందం ఉన్న కొబ్బరి తినకూడదు. కంటిన్యూగా వాడిచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళకి జ్వరం అనేది కంట్రోల్లోకి వస్తుంది. దీంతో పాటు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన దగ్గర తిప్పతీగతో తయారు చేసినటువంటి ఫీవర్ కేర్ సిరప్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా ఎక్స్ట్రాడినరీగా రిజల్ట్ ఉంది. ఎలాంటి ఫీవర్ అయినా సరే మనకు ఏ ఫీవర్కైనా సరే మనకు వచ్చింది ఫీవర్ యొక్క ఇదిని బట్టి నార్మల్ ఫీవర్ అయితే మనకు వచ్చింది మార్నింగు ఈవినింగు. ఒకవేళ ఎక్కువగానే హెవీ ఫీవర్ మన టైఫాయిడ్ కానీ మరేలే కానీ వైరల్ ఫీవర్ వస్తే మనం వచ్చింది ఎవ్రీ 3 అవర్స్కి 3 అవర్స్కి కంటిన్యూగా 8 టైమ్స్ 24 అవర్స్లోగా తాగామంటే 100% అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు వస్తుంది. కొబ్బరి నీళ్ళతో 50% రికవరీ అయితే 50% మన దగ్గర తిప్పతీగతో తయారు చేసినటువంటి ఫీవర్ కేర్ సిరప్. దాని ఇంకో పేరు ఉంది సార్, చెప్తారా ఎవరన్నా? ఫీవర్ కేర్కు ఇంకో పేరు ఉంది మన కేవా సిరప్లో. చెప్తారా ఎవరన్నా చూసిన వాళ్ళు? మీకు లాస్ట్ వరకు టైం ఇస్తా, చెప్పండి. ఓకే సార్. జ్వరం ఏ జ్వరం అయినా దాంతోపాటు పంచతులసి. ఈ పంచతులసి అనేది కంటిన్యూగా వాడామంటే అండి మనకు ఎలాంటి జ్వరమైనా ఇమీడియట్లీగా మనకు రిలీఫ్ ఇస్తుంది. దీంతోపాటు ఆవు ముర్రుపాలతో తయారైనటువంటి కౌ కొలస్ట్రమ్ టాబ్లెట్ 17 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి ఇవ్వండి. అబోవ్ 18 ఇయర్స్ అయితే ఇమ్యూనో రిచ్ క్యాప్సల్ ఇవ్వండి. ఇమీడియట్లీగా ఎలాంటి ఫీవర్ అయినా ఇమీడియట్లీగా క్యూర్ అవుతుందండి. నేచురల్ రెమెడీ వచ్చింది కొబ్బరి నీళ్ళు, దాంతోపాటు మనకు వచ్చింది ఫీవర్ కేర్ సిరప్, పంచతులసి, ఇమ్యూనో రిచ్ క్యాప్సల్ 18 సంవత్సరాల పైన పడిన వాళ్లకు, 17 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి వచ్చింది కౌ కొలస్ట్రమ్ టాబ్లెట్ ఇవ్వండి. చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ నోట్ చేసుకుంటున్నారా? సార్ ఫీవర్ కేర్ సిరప్ కి మీరు అంటే దీంతో తయారు చేస్తున్నారా లేకపోతే దానికి ఇంకో పేరు అడుగుతున్నారా సార్? దానికి ఇంకో మరొక పేరు చెప్పండి సార్, చూసి చెప్పండి పేరు అది. జవర్ రక్షక్. జవర్ రక్షక్. జవర్ రక్షక్ సార్, జవర్ రక్షక్ అని ఉంటుంది. దాంట్లో చిన్నగా ఫీవర్ కేర్ రాస్తారు మన కేవా సిరప్లో. ఓకేనా లీడర్స్? ఈ 18 ప్రాబ్లం కూడా ఇంతవరకు మనం డిస్కస్ చేసుకోలేదు. జనరల్గా నేను చెప్తున్నాను, చాలా చాలా ఇంపార్టెంట్. అందరూ కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు అనాటమీ డిసీజెస్ ప్రాబ్లం చెప్పినప్పుడు మీకు ఆల్రెడీ నేను ఫుడ్ డైట్ చెప్పడం జరిగింది. అలాగే ఇవి ఉన్నాయండి, చాలా ఇంపార్టెంట్ మేజర్గా అయిన సమస్య. ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. చాలా చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంది మనకు, 100% రిజల్ట్. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ దగ్గుకు వచ్చింది. దీంట్లోని మనకు వచ్చింది మామూలు దగ్గు, పొడి దగ్గు, రకరకాల మనకు వచ్చింది కఫం, అవన్నీ ఉంటాయండి. దీంట్లో మనకు ఏ దగ్గు ఉన్నప్పటికీ పైనాపిల్ అనేది మనం వచ్చింది జ్యూస్ చేసుకొని తాగాలి. దగ్గు వచ్చిన వాళ్ళకు పైనాపిల్ జ్యూస్ చేసుకొని తాగాలి మార్నింగ్ ఈవినింగ్. దీంతోపాటు మన దగ్గర కాఫ్ సిరప్ ఉంది,
100 ml, 200 ml వచ్చింది మనకు వచ్చింది కాసర్ సిరప్ ఉందండి. ఈ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఇంకా కఫం ఎక్కువైపోయి అస్తమానం వచ్చిందే మనకు వచ్చిందే విపరీతంగా దగ్గు వస్తూ ఉండి లేకపోతే రకరకాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకు స్వాహశ్రీ సిరప్ ఈ వాడారంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని ఖచ్చితంగా పంచతులసి యాడ్ చేసుకోండి. ఎందుకంటే దగ్గు వచ్చిన వాళ్ళకు చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంది. మనకు వచ్చింది ఆస్తమా ఉన్న వాళ్ళకు కూడా స్వాహశ్రీ సిరప్ ఇస్తారండి. కాబట్టి పైనాపిల్ జ్యూస్తో పాటు మనకు కాఫ్ సిరపు లేదంటే కాసర్ సిరపు దాంతోపాటు పంచతులసి ఇవ్వండి. ఒకవేళ ఇంకా ఎక్కువ ఉంటే స్వాహశ్రీ సిరప్ ఇవ్వండి. ఓకేనా సార్? రాసుకుంటున్నారా? సో సరిపోతుందా? ఇంకా కొంచెం చెప్పాలనా? స్లో చెప్పాలనా? సరిపోతుంది సార్, రాసుకుంటాం సార్. పోతుంది సార్. సార్ రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. ఓకేనా? రాసుకుంటున్నాం సార్. జ్వరం క్లియర్, దగ్గు క్లియర్. ఓకేగా? ఓకే సార్. నెక్స్ట్ అండి వికారం అంటే మనకు వచ్చింది అరుగుదల కాకపోవడం, వాంతి వచ్చినట్టు ఉండడం, అదేవిధంగా అసిడిటీ ఫామ్ కావడం. అల్లం ఇస్తారండి. అల్లం వచ్చింది మనము హాట్ వాటర్లో కానీ పాలల్లో కానీ దయవుంచి టీ కాఫీలో చేసుకోవద్దండి. ఎందుకంటే టీ కాఫీ తాగినా కూడా ఎవరైతే అసిడిటీ ఫామ్ ఉందో, ఒక వికారం ఉందో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. పాలల్లో తాగండి. ఈ అల్లంతో పాటు మీరు కుర్కుమిన్ పసుపు అనేది వేసుకొని తాగారంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. దీంతో పాటు మనం అందరం కూడా అసిడిటీ రిలీఫ్ డ్రాప్ కేవలం ఇవ్వండి. చాలా చాలా అద్భుతంగా రిలీఫ్ వస్తుంది మనకు ఈ యొక్క వికారానికి. డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకండి, వికారంగా ఉన్న వాళ్ళకు. ఓకేనా? థర్డ్ వన్ కంప్లీటే సార్? నెక్స్ట్ ఫోర్త్ వన్ సార్ మైకము. అంటే కళ్ళు వచ్చింది మసకవారిపోవడం, తెలియకలేకపోవడం ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే పుచ్చకాయ అంటే కర్బూజకాయ అండి, మన రాయలసీమ భాషలో కర్బూజకాయ. ఓకేనా? కర్బూజకాయ మైకంలో ఉన్న వాళ్ళతో ఇమీడియట్లీగా ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది. ఎవరైతే మైకంతో ఉంటారో వాళ్ళందరూ కూడా పడిపోతారో మన దగ్గర కేవా యాన్స్ అండ్ మినరల్ డ్రాప్స్ ఇవ్వండి. ఒకవేళ వాళ్ళకు గన్నా ఐబీపీ ఉంటే సిటిఎం ఇవ్వండి. ఇమీడియట్లీగా రిలీఫ్ వస్తుంది. చాలా చాలా అద్భుతంగా వాళ్ళకు వచ్చింది రిలాక్స్ వస్తుంది. మైకం నుంచి కోలుకుంటారు, స్ట్రెంత్ వస్తుంది. పుచ్చకాయ నేచురల్ రెమెడీ అంటే మన రాయలసీమ భాషలో కర్బూజకాయ. కేఎండి వచ్చింది బీపీ లేని వాళ్ళకు. ఒకవేళ బీపీ ఉంటే గన సిటిఎండి ఇవ్వండి. నెక్స్ట్ సార్ రక్తహీనత, అనీమియా. మీకు ఆల్రెడీ దీని గురించి పూర్తి అనాటమీ క్లాస్ ఇచ్చాను నేను. సింపుల్గా చెప్తాను. పాలకూరలో మనకు వచ్చింది రక్తాన్ని తగ్గడానికి చాలా చాలా మనకు వచ్చింది అద్భుతంగా ఉంటుందండి. దీంతో పాటు మీరు ఆర్గానిక్ స్పిరులినా మనకు కేవలం లభిస్తుంది, అది ఇవ్వండి. అదొక్కటి చాలు రక్తహీనతకు. పాలకూర నేచురల్ రెమెడీ, దాంతోపాటు మన దగ్గర ఆర్గానిక్ స్పిరులినా చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఇవ్వండి. నెక్స్ట్ బలహీనతకండి, వీక్నెస్, ఎండు ఖర్జూరాలు ఇవ్వండి. చాలా అద్భుతంగా పనిచేసే నేచురల్. దీంతో పాటు మనకు వచ్చింది బలహీనత ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దగ్గర శీలాజిత్ క్యాప్సల్స్ ఉన్నాయి, హిమాలయన్ శీలాజిత్ రెజిమ్ ఉంది. వారింట్లో ఏదైనా ఇవ్వచ్చండి. ఎవరైతే బలహీనత ఉన్నారో వాళ్ళకి నేచురల్ రెమెడీ. దాంతోపాటు ఎండు ఖర్జూరము మనకు వచ్చింది, శీలాజిత్ క్యాప్సలు. ఒకవేళ డబ్బులు పెట్టుకుంటే క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటే హిమాలయన్ శీలాజిత్ రెజిమ్, దాంట్లో 92 అయానిక్ మినరల్స్ 92 అయానిక్ మినరల్స్ ఉంటాయండి హిమాలయన్ శిలాజిత్ రెజిమ్లో. ఎవరైతే వీక్నెస్తో ఉన్నారో, ఎవరైతే బలహీనత ఉండో వాళ్ళందరికీ కూడా ఇవ్వండి. ఓకేనా సార్? క్లియరా? రాసుకున్నారా? మిగతా వాళ్ళ స్పందన లేదు సార్. రాసుకుంటానరా లేదా? ఫాస్ట్గా ఏమన్నా పోతున్నానా చెప్పండి, ఇంకా స్లో తగ్గిస్తాను. సరిపోతుంది సార్. మేడం మీ దగ్గర నుంచి ఎవరు రెస్పాండ్ కావట్లే.
ఇడికి వచ్చిన సార్ ఓకేనా సార్? తర్వాత నిద్ర సమస్యలు మేజర్గా చాలామంది ఈ సమస్య బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఏమైనా మాట్లాడితే నాకు టీ అలవాటు ఉంది, సిగరెట్ అలవాటు ఉంది, మందు అలవాటు ఉంది, సిగరెట్ తాగితే మనకు సిగరెట్ తాగితే కానీ నిద్ర రాదు, అదేవిధంగా మందు తాగితే కానీ నిద్ర రాదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉంటారు. దీనికి అల్లోపతిలో వాడారంటే కోమాలోకి వెళ్ళిపోతారు. నిద్ర సమస్య బాధపడే వాళ్ళకు మన దగ్గర నేచురల్ రెమెడీ కివీ ఫ్రూట్స్ ఉన్నాయండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది కివీ ఫ్రూట్స్. దీంతో పాటు మనం అందరం కూడా కేవలం ఉన్నటువంటి స్లీప్ ఎయిడ్ టాబ్లెట్ వాడండి. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ సిరప్ చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 100% న్యాచురల్గా ఉంటుంది. ఒకవేళ డోసేజ్ ఎక్కువైనా కూడా ఆరోగ్యానికి మనకు ఇబ్బంది ఏమి రాదు. మనం ఒకటి వేసుకోవాలి, 2, 3, 4 టాబ్లెట్ వేసుకున్నా కూడా ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది రాదు. అదే అల్లోపతిలో గన మనం స్లీప్ నిద్ర రాలేదని చెప్పేసి వేసుకున్నామంటే కోమాలోకి వెళ్ళిపోతాం, సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. నిద్ర సమస్య వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. ఇంతకుముందు మీకు అనాటమీ క్లాస్ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకు నేచురల్గా కివీ ఫ్రూట్స్ అలవాటు చేయండి. దాంతోపాటు మన దగ్గర ఉన్నటువంటి స్లీప్ ఎయిడ్ టాబ్లెట్ స్ట్రెస్ ఫ్రీ సిరప్ వేయండి, ఇమీడియట్గా రిలీఫ్ వస్తుంది సార్. తర్వాత కీళ్ళ నొప్పులకు వాల్నట్స్లో అండి దీంట్లో మనకు వచ్చింది ప్యాకింగ్లో వాడకూడదండి వాల్నట్స్. ఎందుకంటే ప్యాకింగ్లో ఉండేవి చేదుగా ఉంటాయి. అవి ఎప్పుడో ప్యాకింగ్ ఉంటుంది, ఎప్పుడు ప్యాకింగ్ అయ్యో తెలియదు. వాల్నట్స్ అనేది ఫ్రెష్గా దొరుకుతుంది మీకు సూపర్ మార్కెట్లో కానీ, పచ్చారంగడిలో కానీ, పెద్ద పెద్ద షాపింగ్ మాల్లో దొరుకుతుందండి. వాల్నట్స్ 2 టైప్స్ ఉంటాయి. అవి మాత్రమే తింటే కీళ్ళ నొప్పులు ఏ నొప్పులు ఉన్నప్పుడు అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఏ కీళ్ళ నొప్పులు కూడా నేచురల్గా మనకు ఒక ప్రోడక్ట్ అండి, ఆర్థో కేర్ జ్యూస్ సజెషన్ చేయండి సార్. ఇది 1 షాట్లో చెప్తున్నాను, నార్మల్ మాత్రమే చెప్తున్నాను. డెత్గా వచ్చిందా మళ్ళీ మీకు ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాము. ఇది ఓన్లీ జనరల్ పర్పస్ చెప్తున్నా. కీళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి వాల్నట్స్ నేచురల్ రెమెడీతో పాటు ఆర్థో కేర్ జ్యూస్ ఇవ్వండి. పొడి చర్మం సార్, పొడి చర్మం ఉన్న వాళ్ళకు అవకాడో మనకు నేచురల్గా లభిస్తుంది, ఇవ్వండి. దాంతోపాటు మన దగ్గర నోని జ్యూస్ చాలా చాలా మిరాకిల్ జ్యూస్, అద్భుతమైన జ్యూస్. పొడి చర్మం ఉన్న వాళ్ళకు అన్ని రకాల చర్మ వ్యాధులకు, అన్ని రకాల చర్మ సమస్యలకు మనకు మల్టీ అడ్వాన్స్ టెక్నాలజీతో తయారైనటువంటి నోని ఓన్ కాపీ పేటెంట్ రైట్స్ మనకు మాత్రమే ఉంది. నోని ఉంది కానీ అడ్వాన్స్తో ఓన్ కాపీ పేటెంట్ ఉన్న ఏకైక కంపెనీ కేవా మాత్రమే. పొడి చర్మం తినడానికి అవకాడో ఫ్రూట్స్ దొరుకుతుంది బయట, దాంతోపాటు నూనె జ్యూస్ ఇవ్వండి. ఓకేనా సార్? నెక్స్ట్ నోటి దుర్వాసన. ఎందుకంటే మనము మార్నింగ్ బ్రష్ సరిగ్గా చేస్తామో లేదో, అదేవిధంగా ఈ నాన్ వెజ్ తిన్నప్పుడు, అదేవిధంగా రకరకాల ఫుడ్ తిన్నప్పుడు మనం బ్రష్ సరిగ్గా చేయలేకపోయినా, పేస్ట్ సరిగ్గా లేకపోయినా నోటి దుర్వాసన, లేదంటే బ్యాక్టీరియాలు ఎక్కువైనప్పుడు నోటి దుర్వాసన చాలామంది బాధపడుతుంటారు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేచురల్గా సిమ్లా యాపిల్ వాడించండి. సిమ్లా యాపిల్ దొరుకుతాయండి. యాపిల్ వాడిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. దాంతోపాటు మనకు గమ్ కేర్ లోషన్ వాడించండి. చాలా చాలా మిరాకిల్గా అద్భుతంగా రిజల్ట్ ఉందండి నోటి దుర్వాసనకు. నేచర్లో సిమ్లా యాపిల్, మనకు దాంతోపాటు గమ్ కేర్ లోషన్ వాడించండి. ఓకేనా? అవకాడో జ్యూస్ నోని జ్యూస్ ఓకే. అవకాడో జ్యూస్ అవకాడో ఫ్రూట్ సార్, అది ఫ్రూట్ ఓకే ఓకే. ఓకే ఓకే సార్. మౌత్ వాష్ కూడా ఇవ్వచ్చు. మౌత్ వాష్ కొన్ని సందర్భంలో దొరకదు, గమ్ కేర్ లోషన్ కూడా వాడచ్చు. మౌత్ వాష్ కానీ గమ్ కేర్ లోషన్ కానీ ఇవ్వండి. మౌత్ వాష్ మనకు కొన్నిసార్లు లభిస్తుంది, కొన్నిసార్లు లభించింది సార్. గమ్ కేర్ లోషన్ అయితే 2 టైమ్స్ కూడా వాడుకోవచ్చు. ఆ రెండిట్లో ఏదైనా ఇవ్వండి. ఓకేనా? ఓకే ఓకేనా సార్? ఎన్నైనా సార్ ఇప్పటి వరకు? 9 అయినాయి సార్. 5 అయినాయా? 9. ఓకే సార్. స్టమక్ పెయిన్ సార్, 10 సార్. కడుపు నొప్పి ఉన్న వాళ్ళకు మాగిన బొప్పాయి పండు సార్. మాగిన బొప్పాయి పండు కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా రిలీఫ్ ఇస్తుంది, ఫ్రీ మోషన్ అవుతుంది. దీంతో పాటు మన కేవాలో
డైజెస్టివ్ కేర్ సిరప్ అన్నా ఇవ్వండి, లేదంటే అలోవెరా జ్యూస్ అన్నా ఇవ్వండి. డైజెస్టివ్ కేర్ సిరప్ అన్నా ఇవ్వండి, లేదంటే అలోవెరా జ్యూస్ కానీ ఏదో ఒకటి ఇవ్వండి చాలు. కడుపు నొప్పి ప్రాబ్లం సార్, ఓకేనా? ఎస్ సార్. లేదు సార్, కండరాల వాపు పశువు సార్. పశువు అంటే దీంట్లో కల్తీ ఉంటుంది సార్. ప్యూర్ పశువు దొరుకుతుంది, ఆ పశువు మాత్రమే పాలలు వేసుకొని మనకు వచ్చింది పాలలు వేసుకొని తాగొచ్చు కడుపులోకి. అదేవిధంగా వాపు ఎక్కడుందో అక్కడ మనం పట్టు కూడా వేసుకోవచ్చు సార్. దీంతో పాటే కండరాల వాపుకు మన దగ్గర అద్భుతంగా పనిచేస్తున్నట్టు ఏకైక ప్రోడక్ట్ నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కండరాల వాపుకు మర్దన చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కండరాల వాపు సమస్య ఓకేనా సార్? కండరాల వాపుకు ఏమేమి అవసరం? కండరాల వాపుకు ఎన్ఎంజిసి పసుపు సార్. ఓకే సార్. కంటి బలహీనతకు, మన కంటిలో వచ్చిన నీరు గాడుతూ ఉన్నా, కంటి సమస్య ఏది ఉన్నప్పటికీ మనందరికీ కూడా క్యారెట్తో పాటు అండి కరివేపాకు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సార్. క్యారెట్ కరివేపాకులో కంటి సమస్యలు ఏది ఉన్నప్పటికీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనం కరివేపాకు వచ్చిందంటే మనం ఏం చేస్తామంటే కరివేపాకును పక్కన పెట్టేస్తాం. తింటామా సార్? మన కరివేపాకును పక్కన పెట్టేస్తాం, నేనైతే తినం. ఖచ్చితంగా తినాలి సార్. ఖచ్చితంగా తినాలి సార్. కంటి బలహీనతకు క్యారెట్, దాంతోపాటు మనకు వచ్చింది కరివేపాకు సార్ తినాలి. కరివేపాకు. తింటేనే మనకు అద్భుతంగా మనకు కంటి సమస్య క్లియర్ అవుతుంది సార్. దీంతో పాటు మన కేవాలో ఫుడ్ సప్లిమెంటరీ మనం ఏం వాడాలంటే విజన్ కేరు, దానికి ఐ క్లీన్ అని కూడా పేరు ఉంది. అదేవిధంగా ఐ డ్రాప్స్ వాడారంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కంటి సమస్య ఏది ఉన్నప్పటికీ. ఓకేనా సార్? సైనస్ ఇన్ఫెక్షన్ వెల్లుల్లి, మన రాయలసీమ భాషలో తెల్లగడ్డ, అంతేనా సార్? కరెక్టేనా? తెల్లగడ్డ కదా మన రాయలసీమ భాషలో తెల్లగడ్డ, తెల్లగడ్డ కదా. ఎల్లిపాయ కూడా తెల్లగడ్డ ఉంటుంది. అంటే ఉల్లిపాయ అంటారు. అంతే కరెక్ట్. వెల్లిపాయ, తెల్లగడ్డ, వెల్లుల్లి. సైనస్ ఇన్ఫెక్షన్ సార్. సైనస్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు మనకు వచ్చింది వెల్లుల్లి, లేదంటే రాయలసీమ భాషలో తెల్లగడ్డ, వెల్లిపాయ, నేచురల్ రెమెడీతో పాటు సైనస్ ఏ ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం వచ్చింది ఇక్కడ మనం హిమాలయన్ శిలాజిత్ రెజ్యూమ్ ఇవ్వండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఇది ఇన్ఫెక్షన్ గుర్తుపెట్టుకోండి మీరు. సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకు హిమాలయన్ శిలాజిత్ రెజ్యూమ్. మళ్ళీ సైనస్లోకి వెళ్ళామంటే మళ్ళీ దాంట్లో టైప్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, చెప్పకపోతే మళ్ళీ రివ్యూ చేస్తాను. సైనస్ ఇన్ఫెక్షన్ అంటే సిమ్టమ్స్ ఏంటి సార్? ఇన్ఫెక్షన్ అంటే మనకు వచ్చింది గుల్లలు వేయడము, చీము గారడము, అదేవిధంగా స్ప్రెడ్ కావడము, కింద మోకాల కింద ఉంటుంది, కింద అది అరికాల్లో ఉంటుంది, అక్కడి నుంచి మోకాల వరకు వస్తుంది సార్. అది ఇన్ఫెక్షన్. ఓకేనా? స్ప్రెడ్ అవుతుంది. కానీ పెయిన్స్ సైనస్ ప్రాబ్లంకి మళ్ళీ చెప్తాను, ఓకేనా? నెక్స్ట్ కొవ్వు కాలేయం సార్. కొవ్వు కాలేయం ఉన్న వాళ్ళకు దుంపలు, మన దగ్గర కేవాలో ఫ్యాట్ బర్నింగ్ జ్యూస్ కానీ, స్లింపిట్ మిథోరా టాబ్లెట్ కానీ, దాంతోపాటు మిల్క్ థియర్ డ్రాప్స్ ఇవ్వండి. ఫ్యాటీ లివర్ అంటారు సార్, కొవ్వు కాలేయం అంటే. ఓకేనా? దుంపలు తినాలి సార్, దుంపలు. ఓకేనా సార్? ఫ్యాట్ బర్నర్ ఇంకోటి ఏంటి సార్? స్లింపిట్ మిథోరా టాబ్లెట్ సార్. ఏదో ఒకటి ఇవ్వండి. ఫ్యాట్ బర్నింగ్ జ్యూస్ అన్నా ఇవ్వండి, లేదా స్లింపిట్ మిథోరా టాబ్లెట్ ఇవ్వండి. ఖచ్చితంగా మ్యాండేటరీగా మిల్క్ థ్రిసెల్ డ్రాప్స్ ఇవ్వండి సార్. సరే సార్.
ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ సార్ అరుగుదలకు మిరియాల టీ సార్, నేచురల్ రెమెడీ మిరియాల టీ ఇవ్వండి. దీంతో పాటు మన కేవాలో డైజెస్టివ్ కేర్ సిరప్ ఉంది, లేదంటే టాబ్లెట్ ఉంది సార్, అవి ఇవ్వండి. డైజెస్టివ్ కేర్ సిరప్ కానీ లేదంటే డైజెస్టివ్ కేర్ టాబ్లెట్ కానీ ఇవ్వండి అరుగుదల ప్రాబ్లం ఉన్న వాళ్ళకు. నెక్స్ట్ ఇమ్యూనిటీ పవర్, రోగ నిరోధక శక్తి సార్, పుట్టగొడుగులు మష్రూమ్స్. దీంతో పాటు మన కేవాలో గ్యానోడర్మా ప్లస్ క్యాప్సల్ ఒక్కటి ఇవ్వండి. లేదు అడిషనల్ కావాలంటే ఇమ్యూనోరిచ్ క్యాప్సల్ యాడ్ చేసుకోండి. గ్యానోడర్మా ప్లస్ టాబ్లెట్ కానీ లేదంటే ఇమ్యూనోరిచ్ క్యాప్సల్ ఆవు 3 రూపాయలతో తయారు చేసి ఉంటారు. గ్యానోడర్మా పుట్టగొడుగులతో తయారు చేసి ఉంటారు కాబట్టి దాంట్లో చాలా రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సార్ ఇప్పుడు గ్యానోడర్మాలో. కాబట్టి ఇది ఇచ్చారంటే ఇమ్యూనిటీ పవర్ ఇమ్యూనిటీగా ఉంటుంది సార్. తర్వాత గుండెలో దడ కానీ మంట కానీ, అదేవిధంగా హార్ట్ పక్కన ఉన్నప్పుడు మనకు విపరీతమైన బర్నింగ్ ప్రాబ్లం వచ్చినా, కొలెస్ట్రాల్ ఎక్కువైనా, హెచ్డిఎల్ కానీ ఎల్డిఎల్ కానీ ట్రైగ్లిజరైడ్స్ కానీ ఎక్కువ ఉన్నా, మనకు ఓట్స్ అందరికి తెలుసా, మనం వచ్చిందే తింటాము, అవి ఇవ్వండి. దాంతోపాటు అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ఇవ్వండి సార్. మన దగ్గర చాలా అద్భుతంగా యాంటాసిడ్ కూడా ఇవ్వండి. అసిడ్ రిలీఫ్ డ్రాప్స్, యాంటాసిడ్ సిరప్. సార్ ఇవన్నీ ప్రాబ్లమ్స్కు నేచురల్గా జనరల్గా వచ్చే సమస్యలు సార్. మేజర్గా WHO సర్వే ప్రకారము జనరల్గా 18 రకాలైనటువంటి సమస్యలతో మనం బాధపడుతున్నాం. దీనివల్ల వచ్చింది సైడ్ ఎఫెక్ట్స్ గురి కావడానికి. ఎందుకంటే ఫీవర్ వచ్చిందని చెప్పేసి మనం పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటాం, ఇంజక్షన్ మనం వాడతాం. దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక ప్రాబ్లానికి అది క్లియర్, ఇంకోటి మనకు మనకు వచ్చింది కిడ్నీ పాడేది ఆస్కారం ఉంది, ఇంకో ఎఫెక్ట్ వస్తుంది. కాబట్టి నేచురల్గా స్వతహాగా ఎవరైతే ఎన్ని ప్రాబ్లమ్స్కి వాడతారో ఇవన్నీ కూడా ప్రాబ్లం క్యూర్ కావడానికి మన దగ్గర చాలా చాలా అద్భుతంగా ఈ నేచురల్ రెమెడీ ఇవన్నీ కూడా మనకు లభిస్తున్నాయి సార్. ఇప్పుడు నేను చెప్పిన 18 దాంట్లో ఏదైనా మిస్ అయ్యింటే చెప్పండి, మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తాను. నెక్స్ట్ మళ్ళీ వేరే టాపిక్ మాట్లాడదాం సార్. సార్ లాస్ట్ మరొకసారి చెప్పండి సార్. గుండెల్లో దడ మంటకు మరొకసారి చెప్పండి. గుండెల్లో మంట కానీ దడ కానీ బర్నింగ్ లాగా ఉండడం కాలినట్టు సార్ గుండె దగ్గర. కొలెస్ట్రాల్లో మన హెచ్డిఎల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ ఇవి ఉన్నప్పటికీ ఓట్స్ ఇవ్వండి, నేచురల్ రెమెడీ. దాంతోపాటు మనకు వచ్చింది అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్ సార్. రిలీఫ్ డ్రాప్ ఇవ్వండి సార్, గుర్తుపెట్టుకోండి. మీరు అసిడిటీ కేర్ ఇవ్వద్దండి, అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ఇవ్వండి, యాంటాసిడ్ సిరప్ ఇవ్వండి సార్. చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఎందుకంటే మేజర్గా మనందరికీ కూడా హార్ట్ దగ్గర మంట వచ్చినప్పుడు మనకు వచ్చింది దాన్ని నెగ్లిజెంట్ చేశామంటే ఫస్ట్ మనము మన బాడీలో స్టార్ట్ అయ్యేది అసిడిటీతోనే ఫామ్ అవుతుంది ప్రతి ఒక్క సమస్య కూడా. ఆ అసిడిటీతో సమస్య రేపు పొద్దున్నే మనకు వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోతాం, ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండి స్టార్టింగ్లో ఉన్నటువంటి ఈ యొక్క గుండెదడ కావచ్చు, మంట కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ట్రైగ్లిజరైడ్స్ కావచ్చు, ఇవన్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్లీగా మనం కళ్ళు మూసుకొని అందరూ కూడా హెల్తీగా ఉండే వాళ్ళందరికీ కూడా అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ఇవ్వచ్చు. దాంతోపాటు యాంటాసిడ్ సిరప్ ఇస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది సార్. ఇది నేచురల్ రెమెడీ. 18 రకాల్లో మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, ఆన్సర్ చెప్తాను సార్. నెక్స్ట్ ఏంటంటే వేరే టాపిక్ చెప్తాను సార్. ఈ జనరల్ మాత్రమే, ఇంక డెప్త్గా మీకు చెప్తాను మళ్ళీ. ఎందుకంటే జనరల్ పర్పస్ చాలామందికి ఇవన్నీ కూడా మనము ఇంతవరకు డిస్కస్ చేసుకోలేదు సార్. జనరల్గా చేసుకున్నాం సార్ ఎప్పుడే కానీ ఈ టాపిక్స్ లేదు సార్. లేదు సార్. లేదు సార్, చేయలేదు లేదు సార్. సార్, అందరూ నోట్స్ చేసుకున్నారా? చేస్తున్నాం సార్. నేను ఎందుకు నేచురల్ రెమెడీ చెప్తున్నాను అంటే ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్. మనము జ్వరం వచ్చినప్పుడు చాలామందికి ఏమవుతుందంటే మన ఫీవర్ కేర్ వేసినప్పుడు తగ్గలేదని చాలామంది అంటారు సార్. ఇప్పుడు మనం ఆల్రెడీ మన బాడీ వచ్చిన టెంపరేచర్ హెవీ ఉన్నప్పుడు ఎప్పుడైతే కొబ్బరి నీళ్ళు మనం తాగుతామో ఆటోమేటిక్గా కూల్ అవుతుంది సార్. ఆ కూల్ కావడానికి 50% పని చేస్తే 50% మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ పని చేసామంటే ఈ రెండు కలుపుకుంటే అల్లోపతికి సమానంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాకన్నా న్యాచురల్గా తగ్గిస్తున్నాం. కాబట్టి దీనికోసమే మనం వచ్చింది అల్లోపతికి ధీటుగా ఉండడానికి ఈ యొక్క నేచురల్ రెమెడీ మనం ఇంప్లిమెంట్ చేసుకున్నామంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది.
ఎటువంటి ఆర్గానిక్ ఇబ్బంది లేకున్నా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకున్నా మనకు వస్తుంది సార్. దానికోసమే మీ అందరికీ కూడా ఎవ్వరు కూడా ఈ ధైర్యం చేయరు సార్. ఎందుకంటే మన కేవా ప్రొడక్ట్లే ప్రమోట్ చేసుకోవాలి అనే మాటలో ఉంటారు సార్. కానీ నేను చెప్పేది ఒకటి సార్, నేచురల్ రెమెడీతో పాటు మనం వాడాము అంటే అద్భుతంగా రిజల్ట్ వస్తుంది. లైవ్లో కావాలనుకుంటే నేను వాడిచ్చాను, మీరు కూడా వాడిచ్చి చూడండి, రిజల్ట్ చూడండి, తర్వాత నాకు చెప్పండి సార్. ఓకేనా సార్? మనం వచ్చింది సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకన్నా ఫాస్ట్గా అల్లోపతి లాగా రికవర్ కావడానికి నేచురల్ రెమెడీని యాడ్ చేస్తున్నాం. ఓకే, అర్థమైంది సార్ మీ అందరికీ? ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ కావాలంటే సార్. లైవ్లో మీరే చూడండి సార్, మీరే ఇవ్వండి, ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా నేను చెప్పిన ఫుడ్ సప్లిమెంట్, మన కేవా ఫుడ్ సప్లిమెంట్ కూడా యాడ్ చేసుకొని ఖచ్చితంగా ఇవ్వండి సార్. ఖర్చు కూడా చాలా తక్కువ సార్, గుర్తుపెట్టుకోండి మీరు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఫీవర్ కేర్ సిరప్ మన దగ్గర ఎంత సార్? 60 రూపాయలు సార్. 80 రూపాయలు అంటే ఒక పీస్ 40 రూపాయలు పడుతుంది. పంచలసి ఒక 30 రూపాయలు, 40 + 30 70 రూపాయలు సార్. మీరే చెప్పండి సార్, 70 రూపాయలకు ప్యూర్ నయం ఏమవుతుందంటే హ్యాపీగా సంతోషిస్తారా, సంతోషించరా? చాలా సార్. కొబ్బరి నీళ్ళు ఎక్కువ అవుతాయి కదా డబ్బులు. కొబ్బరి నీళ్ళు ఎక్కువ దానికి అవుతాయి. ఎక్కువ రూపాయలు సార్ ఒక కొండం వచ్చి. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్, 100 రూపాయలనే మనకు ట్రీట్మెంట్ వస్తుంది. కాబట్టి నేచురల్ రెమెడీ వాడించండి. ఓకేనా? ఓకే సార్. ఇంకెవరికైనా ఉన్నాయా సార్ క్వశ్చన్స్?